కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులపై కమిషన్ విచారణ మళ్లీ మొదలుపెట్టింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ కార్యాలయానికి వెళ్లారు. రేపటి నుంచి బహిరంగ విచారణ ప్రారంభం కాబోతోంది. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా భేటీ అయ్యారు ఘోష్తో. ఇక రేపు కమిషన్ ముందుకు 7 సిఈ స్థాయి ఇంజనీర్స్ విచారణకు హాజరవుతారు. బహిరంగ విచారణకు రీసెర్చ్ ఇంజనీర్స్, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కూడా హాజరవుతారు. కాళేశ్వరం ప్రాజెక్టులపై కమిషన్ విచారణ మళ్లీ మొదలైంది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ కార్యాలయానికి వెళ్లారు. రేపటి నుంచి బహిరంగ విచారణ ప్రారంభం కాబోతోంది. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఘోష్తో భేటీ అయ్యారు. రేపు కమిషన్ ముందుకు 7 సిఈ స్థాయి ఇంజనీర్స్ విచారణకు హాజరవుతారు. బహిరంగ విచారణకు రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు హాజరవుతారు. కమిషన్ విచారణకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్స్ పై విచారణ మళ్ళీ మొదలైనట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఈ విచారణలో ఏమేమి నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? సర్తాజ్, పూర్తి స్థాయిలో అంటే కాళేశ్వరం పైన జరిగిన అవకతవకల పైన పూర్తి స్థాయిలో ఇప్పటికే కమిషన్ విచారణ చేపట్టింది. దాదాపు 100 మంది పైన అధికారులను కూడా విచారించి ఉంది. ఇక ఇటు ఎన్డీఏసీ రిపోర్ట్ కావచ్చు, ఇటు దీనికి సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ కోసం ఇప్పటికే కమిషన్ ఎదురు చూస్తుంది. ఆ 2 రిపోర్ట్లు వస్తే కనుక ఆ రిపోర్ట్ల ఆధారంగా మరింత ముందుకు వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు ప్రాథమిక సమాచారం మేరకు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఉన్నటువంటి ఇటు ఇరిగేషన్ కావచ్చు, అట్లనే డిజైన్కి సంబంధించిన అంశంలో కావచ్చు, 2 డిపార్ట్మెంట్ల అధికారులను విచారించింది. వారికి ఏదైతే 100 మందిని ఇప్పటివరకు విచారించిన అధికారులలో చాలా ముఖ్యమైన కీలక నేతలకు ప్రత్యేకంగా ఓపెన్ కోర్టు అంటే బహిరంగ చర్చకు ఆహ్వానిస్తుంది. ఇప్పటికే దాదాపు ఒక 15 మందికి పైగా అధికారులను ఓపెన్ కోర్టు ద్వారా విచారించింది. నేరుగా జడ్జి ఆయన క్వశ్చనింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దాదాపు 15 మందిని ఇప్పటిదాకా విచారించి ఉంది. కీలక డేటా సేకరించింది. దానికి సంబంధించిన కాళేశ్వరంకి సంబంధించిన అంశాల్లో పూర్తి స్థాయిలో ఇప్పటికే విచారించి ఈ 15 మంది అధికారులతో కీలక డేటా సేకరించి ఇప్పటికే ఉన్నది. ఇక మిగతా దాదాపు 20 నుంచి 25 మంది అధికారులు ఇంకా ఉన్నారు. వీరిని రేపటి నుంచి బహిరంగ విచారణకు కాళేశ్వరం కమిషన్ పిలుస్తోంది. దాదాపు రేపు 7 మంది ఇంజనీరింగ్ అండ్ చీఫ్ అధికారులందరూ కూడా రేపు కమిషన్ ముందుకు హాజరవుతున్నారు. బహిరంగ విచారణలో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు కాళేశ్వరంలో జరిగినటువంటి 1,00,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం బ్యారేజ్ నిర్మించారో దీని కింద ఉన్నటువంటి అధికారులందరినీ ఇప్పటికే విచారించి ఉంది. రేపటి నుంచి అంటే గత నెల 20 నుంచి 24 తారీఖు వరకు కేవలం 5 రోజుల పాటు 15 మందిని విచారించి ఉంది. ఇక ఇప్పుడు మరొకసారి మిగతా అధికారులను కూడా విచారించేందుకు కమిషన్ సిద్ధమైంది. ఇప్పటివరకే కీలక డేటా సేకరించి ఉంది. కేవలం అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిషన్ ముందుకు రావాల్సి ఉంది. ఇటు విజిలెన్స్కి సంబంధించిన రిపోర్ట్ కూడా కమిషన్ ముందుకు రావాల్సి ఉంది. ఈ 2 రిపోర్ట్ల కోసం ఇప్పటికే కమిషన్ లేఖలు రాసింది. ప్రభుత్వం నుంచి కూడా వచ్చే పూర్తి స్థాయిలో రిపోర్టు కోసం కూడా కమిషన్ ఎదురు చూస్తుంది. ఇట్లా ప్రతి అంశంలో కూడా అధికారులను విచారణ చేపడుతుంది. బహిరంగ విచారణలో ఇటు ఇరిగేషన్ అట్లనే ఫైనాన్స్ సంబంధించి ఈ 2 డిపార్ట్మెంట్లకు విచారిస్తోంది. ఈ 2 అంశాలు ఈ విచారణలో పూర్తి చేస్తోంది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే కాళేశ్వరంలో కీలక పాత్ర పోషించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేషన్ అధికారులను కూడా కమిషన్ ముందుకు పిలుస్తుంది విచారణలో భాగంగా. ఆ అంశం అయిన తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ అట్లనే కాళేశ్వరంకి సంబంధించిన ఏదైతే ఉన్నారో అధికారులందరినీ కూడా కాళేశ్వరం ముందుకు పిలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఈ 2 మంత్రులను కూడా
కమిషన్ ముందుకు పిలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇట్లా ఇరిగేషన్ ఇటు ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులందరినీ కూడా చీఫ్ సెక్రటరీలతో పాటు ఇటు ఇరిగేషన్ ఇంజనీర్ అధికారులను కూడా ఇప్పటికే విచారించినటువంటి నేపథ్యం ఉంది. మరొకసారి వారందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారించి ఒక కీలక డేటా సేకరించిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందించేందుకైతే కమిషన్ సన్నద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఇక తాజాగా విజిలెన్స్ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది. తాజాగా విజిలెన్సీ డిపార్ట్మెంట్కు ఉన్నటువంటి ఏదైతే సివి ఆనంద్ సిటీ కమిషనర్కు వెళ్ళారు, అక్కడ కూడా కొంత జాప్యం జరుగుతుంది. సిటీ కమిషనర్గా ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఇప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్కు చైర్మన్గా వెళ్ళారు. కాబట్టి ఈ విజిలెన్స్ రిపోర్ట్ కోసం కూడా కమిషన్ ఎదురు చూస్తోంది. అట్లనే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా వస్తే ఈ రెండు రిపోర్ట్ల ఆధారంగా కూడా మరింత ముందుకు వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి సాయిల్ టెస్టింగ్కి సంబంధించి సాయిల్ టెస్టింగ్ చేయకుండానే ప్రాజెక్టు డిజైన్ చేశారు. డిజైన్కి సంబంధించి డిజైన్ అయిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కాబట్టి సాయిల్ టెస్ట్కి సంబంధించిన అంశాలు కూడా పూణేలో ఉంది. ఆ టెస్ట్కి సంబంధించిన ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది. కాబట్టి ఇట్లా ప్రతి అంశంలో కూడా కాళేశ్వరం కమిషన్ చాలా స్పీడ్గా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎవరిని కూడా వదలకుండా ప్రతి ఒక్క అధికారిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తుంది. ఈ అధికారులందరూ కూడా ఇప్పటికే 15 మంది బహిరంగ విచారణలో పాల్గొన్నారు. కానీ అధికారులందరూ కూడా ఎవరికి వారు అంటే పై అధికారులు ఏం చెప్తే మేము అదే చేసినాం అనేది ఒకరికొకరు సంబంధం లేకుండా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వము ఇందులో గత కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాలు ఇందులో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కర్త కర్మ క్రియ కేసీఆర్ అనేది స్పష్టంగా మనం ముందు నుంచి చెప్తున్నాము. అదే ప్రకారమే అధికారులు పనిచేసిండ్రు. డిజైన్ తెలియకుండానే డిజైను ఇటు సిడిఓ అంటే సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ అధికారులు సంబంధం లేకుండానే డిజైనింగ్ జరిగిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. నిర్మాణం సగం పూర్తయిన తర్వాత ఫార్మాలిటీస్ కోసము సిడిఓ అధికారులను అందులో ఇన్వాల్వ్ చేసిండ్రు. అంటే ఏదైతే డిజైనింగ్ సంబంధించిన అంశం సిడిఓ అధికారులకు తెలియకుండానే ప్రభుత్వము ఇటు ఎల్ఐటి కంపెనీలు మిగతా సంస్థలు డిజైన్ చేసినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరికొకరికి సంబంధం లేకుండా పై అధికారుల మీద నెట్టివేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి అందరి డేటా సేకరిస్తోంది. బహిరంగ విచారణలో అధికారులు ఏం చెప్తున్నారు అనే దాని మీద అఫిడవిట్లు అట్లనే డేటా సేకరిస్తున్నారు, మొత్తం రికార్డ్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఫైనల్గా ప్రతి అధికారులు ఎవరైతే అధికారులు కావచ్చు, ఏజెన్సీ సంస్థలు కావచ్చు, ఇటు ఇంటెలిజెన్సీ విజిలెన్సీ అటు ఎన్డీఎస్ఏ ఈ రిపోర్ట్స్ అన్ని ఫైనల్ గా తీసుకొని మరొకసారి పూర్తిస్థాయిలో విచారణ చేసి ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.